మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. జార్ఖండ్ లో ప్రభుత్వం మళ్లీ దిగొచ్చింది. సో ఇప్పటికే ఢిల్లీలో క్షేత్రస్థాయిలో పోరాటం చేసినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దిశగా అడుగులు వేసిన వైనాన్ని మనం చూసాం. మరోవైపు జార్ఖండ్ లో విద్యార్థి పోరాటాలకు అక్కడి ప్రభుత్వం తాజాగా దిగి వచ్చినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఎట్టకేలకు జార్ఖండ్ లో 24 రోజుల పోరాట ఫలితం విద్యార్థి లోకం విజయం సాధించింది. విద్యార్థుల డిమాండ్లకు సోరెన్ సర్కార్ ఒప్పుకున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. జార్ఖండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించినటువంటి అంశంతో పాటుగా జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ రిక్రూట్మెంట్ లో సిజిఎల్ ఎగ్జామ్ తో పాటుగా ప్రైవేటు సంస్థ టీడీపీఎల్ నిర్వహించినటువంటి అన్ని రిక్రూట్మెంట్ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇదిలా ఉంటే 2014 నుంచి జరిగిన అన్ని పరీక్షల్లోనూ అవకతవకలపైన సిఐడి విచారణకు కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి ప్రకటనతో 24 రోజుల సుదీర్ఘమైనటువంటి దీక్ష ఫలించింది. విద్యార్థులు విజయ సంబరాలు కూడా చేసుకుంటున్నారు. ప్రభుత్వం దిగి రావడంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా సంబరాలు చేసుకున్నారు. జార్ఖండ్ లో ఉద్యోగ నియామక పరీక్షలపైన విద్యార్థులు చేపట్టినటువంటి ఆందోళనకు ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. పరీక్షల్లో అక్రమాలు అవకతవకలు జరిగాయంటూ చాలా కాలంగా ఆందోళన చేస్తున్న అభ్యర్థుల ప్రధాన డిమాండ్లో కీలకమైనటువంటి వాటికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే 24 రోజులుగా వారు చేస్తున్నటువంటి ఈ దీక్ష ఫలించింది. కేబినెట్ సమావేశ అనంతరం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కీలక ప్రకటన చేశారు. ఇంతకు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. हम लोगों ने कैबिनेट की विशेष बैठक की। इस बैठक में उन सभी चीजों का समाधान निकालते हुए हम लोगों ने निर्णय लिया है कि टीडीपीएल द्वारा किए गए परीक्षाएं, टीडीपीएल के द्वारा प्रकाशित रिजल्ट और टीडीपीएल द्वारा जो भी अभ्यर्थी चुने गए हैं या शामिल हुए या टीडीपीएल के जितने भी गतिविधियां यहाँ हुई हैं उन सभी को कैंसिल किया जाता है, रद्द किया जाता है। ఇది ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన. ముఖ్యంగా జేఎస్ఎస్సి సిజిఎల్ పరీక్షను రద్దు చేయడంతో పాటుగా టీడీపీఎల్ అనేటువంటి ప్రైవేటు సంస్థ ద్వారా నిర్వహించినటువంటి పరీక్షలు, వాటికి సంబంధించినటువంటి ఫలితాలు, ఎంపికైనటువంటి ప్రక్రియ, ఈ మొత్తం పైన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. అయితే జార్ఖండ్ లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించేటువంటి జేపీఎస్సి జేఎస్ఎస్సి నియామక పరీక్షలు అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థులు చాలా కాలంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత విద్యార్థి లోకం కూడా దీనిపైన స్పందించింది. ఇంతకు వారేమంటున్నారో ఒకసారి చూద్దాం. सबसे पहले हम इस मंच से तमाम छात्र नौजवान को बहुत बहुत धन्यवाद देता हूँ. आप सभी मीडिया बंधु को बहुत बहुत धन्यवाद देता हूँ कि आप सभी ने हमारी मुद्दे को नेशनल मुद्दा बनाने में हाथ ही हम कहना चाहेंगे सभी साथियों को. दोस्त, अभी हमारी सारी मांगे पूरी नहीं हुई है. अभी केवल रद्द पर बात बनी है. सीबीआई जांच अभी बाकी है. जब तक सीबीआई जांच बाकी नहीं हो जाती है पीछे हटेंगे. हम धन्यवाद देना चाहेंगे हमारे साथी पीओसी को, जिन्होंने हमारे साथ जो बड़े भाई के रूप में हमको साथ देने का काम किया है. और अभी 11 to 13 जैसे रद्द होना बाकी है. जितने भी एग्जाम में धांधली हुआ है सभी में सीबीआई जांच होना बाकी है. जब तक हमारी मांगे पूरी नहीं हो जाती है हम लोग जो आंदोलन को अभी भी जारी रखेंगे. हम धन्यवाद देना चाहेंगे झारखंड के तमाम छात्र नौजवान को, और हम फिर से धन्यवाद देना चाहेंगे इस जैसे जल की लड़ाई लड़ने वाले रीढ़ के हड्डी आदरणीय कुणाल सर जी को. इनको अगर गेम नहीं रहते हम नहीं जीत पाते. గత 24 రోజుల నుంచి మనం చూస్తున్నాం జార్ఖండ్ లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించేటువంటి జేపీఎస్సి జేఎస్ఎస్సి నియామక ఫలితాల్లో లేదా పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. వీటిపైన పూర్తి స్థాయిలో పేపర్ లీక్ అవుతుందని, పరీక్ష ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు తీవ్ర వివాదానికి కూడా దారితీశాయి. అయితే 2024లో నిర్వహించినటువంటి జేఎస్ఎస్సి సిజిఎల్ పరీక్షలకు సంబంధించి దాదాపు 3.04 లక్షల మంది అభ్యర్థులు కూడా హాజరయ్యారు. అంటే దాదాపు 2000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని కూడా నిర్వహించారు. ఈ ఆరోపణ నేపథ్యంలో గతంలో చేపట్టిన విచారణలైన కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విచారణలపై పూర్తి స్థాయిలో అసలు మాకు నమ్మకం లేదని విద్యార్థి సంఘాలు అభ్యర్థులు చెబుతూనే వచ్చారు.
2026లో కూడా పరీక్షలపైన ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ కొన్ని అంశాలను మనం గమనించాలి. ఓవైపు కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ అంశంపైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ క్షేత్రస్థాయిలో చేసినటువంటి పోరాటాన్ని మనం చూసాం. ఎటుకెళ్లకు కేంద్రం దిగొచ్చినటువంటి స్పందించినటువంటి తీరు, చర్చలు జరిపినటువంటి అంశం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత సిజేపీ ఆందోళన విరమించింది. ఇప్పుడు తాజాగా జార్ఖండ్ లో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు యువత తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు అనడానికి నిలువెత్తు నిదర్శనంగా ఓవైపు ఢిల్లీ జంతర్ మంతర్ ఘటన మనం చూసాం. మరోవైపు తాజాగా జార్ఖండ్ లో విద్యార్థి ఆందోళన కూడా ఫలితాలు ఇచ్చినటువంటి వైనం. అంటే విద్యార్థులు చేపట్టినటువంటి ఆందోళన, విద్యార్థులు చేపట్టినటువంటి ఉద్యమాలతో ప్రభుత్వాలు దిగొస్తున్నటువంటి వైనం, ప్రభుత్వాలు స్పందిస్తున్నటువంటి తీరు, ప్రభుత్వాలు ఈ అంశం పైన తీసుకుంటున్న కీలక నిర్ణయాలన్నీ కూడా విద్యార్థుల యొక్క డిమాండ్ల దిశగానే అడుగులు వేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో జెన్జీ తరం పెరుగుతున్నటువంటి తీరును మనం గమనిస్తున్నాం. అభ్యర్థులు ఆందోళన క్రమంగా ఒక పెద్ద ఉద్యమంగా మారుతున్నటువంటి తీరు. జార్ఖండ్ లో అయితే ఎస్పెషల్లీ విద్యార్థుల నిరసనలు, దీక్షలు చేపట్టడం, పరీక్షల్లో అసలు పారదర్శకత లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు అనేటువంటి రీతిలో అవకతవకలపైన సమగ్ర దర్యాప్తు జరపాలి, బాధ్యులపైన చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేసినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. మనం యూట్యూబ్ స్క్రీన్ పైన చూస్తున్నాం. దేవేంద్రనాథ్ మహా సహా పలువురు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన కూడా చేపట్టారు. ఆగస్టు 17 నాటికి మహాతో మొత్తం 15 రోజులకు దీక్ష చేరుకున్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో దేశంలో జెన్జీ తరం క్రమంగా డిమాండ్ల సాధన దిశగా అడుగులు వేస్తున్నారా? యువత, విద్యార్థులు ప్రభుత్వాలను మెడవంచైనా, ప్రభుత్వాలను దించైనా, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థల్లో కుదేలు చేస్తున్నైనా వారి యొక్క డిమాండ్లు సాధన దిశగా అడుగులు వేసేటువంటి బాటలు పడుతున్నారా? వారి యొక్క ప్రధాన డిమాండ్ ఉద్యమానికి ప్రభుత్వాలే దిగొస్తున్నాయంటే ఖచ్చితంగా అవునని సమాధానం చెప్పుకోవాలి. జార్ఖండ్ లో ఢిల్లీ తరహా ఘటనే మనం చూస్తున్నాం. ప్రతిపక్ష నేతలు కూడా విద్యార్థుల సంఘాలకు సంబంధించినటువంటి ఇదే ప్రధాన డిమాండ్లపైన పోరాటం చేయడం, వారికి మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భం అది అధికార పక్షానికి కొంతవరకు కలవరపాటుకే గురి చేస్తుంది. తాజాగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా కీలక ప్రకటన చేశారు. సో ఇప్పటి వరకు జార్ఖండ్ లో జరిగినటువంటి అన్ని పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు, టీడీపీఎల్ ద్వారా నిర్వహించిన పరీక్షలకు సంబంధించి సిఐడి విచారణ జరుపుతామంటూ కూడా ఆయన హామీ ఇవ్వడంతో విద్యార్థి లోకం ఒక్కసారిగా సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. 2014 నుంచి ఇప్పటి వరకు ఈ 12 ఏళ్ల కాలంలో జార్ఖండ్ లో జరిగినటువంటి అవకతవకలు, వాటిపైన విచారణ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, అభ్యర్థుల ఎంపిక, దీంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకాలు, ఈ మొత్తం అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత జార్ఖండ్ లో తీసుకున్నటువంటి నిర్ణయం ఇతర రాష్ట్రాల్లో విద్యార్థి సంఘాలకు సంబంధించిన కీలక ఉద్యమానికి మరింత ఎనర్జీ ఇచ్చినట్లుగానే కనబడుతున్నాయి. చూడాలి, విద్యార్థులు సాధిస్తున్నటువంటి డిమాండ్లు క్రమంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలపైన ఉద్యమాలు తారాస్థాయికి చేరుతున్నాయి. యువత, విద్యార్థులు ఉద్యోగాలు, ఉపాధి కల్పన పైన చేపడుతున్నటువంటి ప్రతి చర్య కూడా సత్ఫలితాలు ఇచ్చేటువంటి దిశగా అడుగులు వేస్తుంది. ఉదాహరణగా జంతర్ మంతర్, విద్యాశాఖ మంత్రి రాజీనామా, ఇప్పుడు జార్ఖండ్ ఘటన. మిగతాకి మీరేమనుకుంటున్నారు? విద్యార్థి లోకం తలుచుకుంటే, యువత తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అనడానికి ఇంతకంటే ఒక నిదర్శనం ఉంటుందా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి.